రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పాఠశాల పైలాన్ను ఆవిష్కరించిన తర్వాత విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. ప్రైవేటుకు ధీటుగా నిర్మించిన ఆరుట్ల పాఠశాల ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పునకు నాంది పలికినట్లయిందని విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన సర్కార్ తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు నాంది పలికింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ ను ఇవాళ ప్రారంభించనున్నారు. ఉదయం ఆరుట్లకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాల్ని పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆరుట్ల పాఠశాలలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించే లక్ష్యంతో విద్యాశాఖ అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యమివ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగనుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా విద్యకు రోల్ మోడల్ గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుందని విద్యాశాఖ వివరించింది. కార్పొరేట్ పాఠశాలల్ని తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం కనిపిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థుల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం 5 బస్సుల్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల్ని టీపీఎస్ లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600, హైస్కూల్ 2 బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్ మొదటి సంవత్సరంలో 160, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోలేక నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్ లో నెలకొంది. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్టుగా 4 పాఠశాలను ఎంపిక చేశారు. తొలి విడతలో రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల, మంచాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఎంపిక చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.